హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో మీరు గాని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన ఛానల్‌లో ఒక గెస్ట్ అయితే ఉన్నాడు. సో తన పేరు వెంకటేశ్వర్ రెడ్డి. సో ఇతను రీసెంట్‌గా క్రెడిట్ బి కంపెనీలో ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రోల్‌లో జాబ్ అయితే క్రాక్ చేశాడు. సో ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడానికి మనతో పాటున్నాడు. సో ఆ కంపెనీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 7 సీజీపీఏ అండ్ సీటీసీ ఆఫర్డ్ వచ్చేసి 10 లాక్స్ పర్ యానం. సో ఒకవేళ మీకు క్రెడిట్ బి కంపెనీ గురించి తెలియకపోతే, క్రెడిట్ బి వచ్చేసి బేసిక్‌గా ఫిన్‌టెక్ కంపెనీ. సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్ టు 2 లాక్స్ వరకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అలాగే నేను ఆ కంపెనీ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. సో లైక్ ఎవరికైనా ఇంకా ఎక్కువగా ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. సో వెంకటేశ్వర్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరితో గూడా మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మా ఛానెల్‌కైతే వచ్చారు. సో థాంక్ యూ ఫర్ థట్. సో హాయ్ అండి. వెంకటేశ్వర్ మీ గురించి మా సబ్స్క్రైబర్స్‌కి చెప్పండి. లైక్ మీ థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు జాబ్ ఇంటర్వ్యూకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను మీ ఛానల్‌కి ఇన్వైట్ చేసినందుకు. థాంక్ యూ. సో, క్రెడిట్ బి కంపెనీ మా క్యాంపస్‌కి లాస్ట్ మంత్ అక్టోబర్‌లో క్యాంపస్ హైరింగ్‌కి రావడం జరిగింది. సో, ప్రాసెస్ ఆఫ్ హైరింగ్ ఏంటంటే 7 మినిమమ్ క్రైటీరియా వచ్చేసి 7 సీజీపీఏ ఉండాలి. ఆల్ బ్రాంచెస్ ఆర్ అలౌడ్, నాట్ ఓన్లీ సీఎస్‌సిసి. సో, ఫస్ట్ ఏంటంటే రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్ కోడింగ్ రౌండ్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్ తర్వాత టెక్నికల్ రౌండ్. టెక్నికల్ రౌండ్ తర్వాత హెచ్ఆర్ రౌండ్ అనేది జరుగుతుంది. సో బేసిక్‌గా 2 రౌండ్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫస్ట్ రౌండ్ ఆన్‌లైన్ కోడింగ్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ రౌండ్ కదా? అవునండి. సో లైక్ ఆన్‌లైన్ కోడింగ్ రౌండ్‌లో లైక్ ఎలాంటి క్వెషన్స్ అడిగారు? లైక్ టాపిక్స్. ఆన్ సో, ఆన్లైన్ కోడింగ్ రౌండ్‌లో టాపిక్స్ అర్రేస్ నుంచి స్ట్రింగ్స్ కానీ, నంబర్ థియరీ నుంచి క్వెషన్స్. సో, ఆన్లైన్ కోడింగ్ రౌండ్‌లో 5 క్వెషన్స్ అడిగారు టోటల్‌గా. 3 అవర్స్ టైమ్ పీరియడ్‌లో సాల్వ్ చేయాలి. సో, ఆల్ క్వెషన్స్ లెవెల్స్ ఈజీ టు మీడియం. ఒక క్వెషన్ హార్డ్ అని చెప్పొచ్చు. సో, అర్రేస్, స్ట్రింగ్ మానిప్యులేషన్స్, అర్రే మానిప్యులేషన్స్ అండ్ ఒక క్వెషన్ 1 క్వెషన్ ఈస్ బేస్డ్ ఆన్ నంబర్ థియరీ. సో లైక్ ఇంకా ఎలాంటి యాప్టిట్యూడ్ రౌండ్ కూడా లేదు. జస్ట్ ఒక కోడింగ్ టెస్ట్ అండ్ దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు టెక్నికల్ రౌండ్‌కి. అంతేనా? అవునండి. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏం లేదు. ఓన్లీ కంప్లీట్ డీఎస్ఏ అండ్ కోడింగ్ రౌండ్. ఓకే. సో లైక్ ఏమన్నా ఐడియా ఉందా? లైక్ ఔట్ ఆఫ్ 5 క్వెషన్స్‌కి లైక్ 3 సాల్వ్ చేయాలా? 4 సాల్వ్ చేయాలా టెక్నికల్ రౌండ్‌కి వెళ్ళడానికి? నా కేస్‌లో అయితే నేను 3 క్వెషన్స్ కంప్లీట్‌గా అండ్ 1 క్వెషన్ 50% సాల్వ్ చేశాను. సో, నేను అయితే ఇంటర్వ్యూ రౌండ్‌కి షార్ట్ లిస్ట్ అయ్యాను. నా ఫ్రెండ్స్ కొంతమంది చాలా వరకు 5 క్వెషన్స్ కూడా సాల్వ్ చేశారు. వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారు. సో, బేసిక్ క్రైటీరియా అంటే 3 క్వెషన్స్ కంప్లీట్ అండ్ 50% ఆఫ్ 1 క్వెషన్ టోటల్ 3.5 సాల్వ్ చేస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. లైక్ మా సబ్స్క్రైబర్‌కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? లైక్ ఇలాంటి కోడింగ్ ఇంటర్వ్యూస్‌ని క్లియర్ చేయడానికి. లైక్ ఎంత వరకు నేర్చుకుంటే మంచిది? ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే మంచిది? సో, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ సైడ్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఈ రౌండ్ చాలా ఈజీగా అయిపోతుంది. అంత టఫ్‌గా క్వెషన్స్ ఏం లేవు. బేసిక్ క్వెషన్స్ అడిగారు. బేసిక్స్ మీడియం రేంజ్‌లో క్వెషన్స్ అడిగారు. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్ బాగా ఉండాలి. అండ్ లాజికల్ థింకింగ్ కూడా. అర్రేస్ మానిప్యులేషన్ గాని, స్ట్రింగ్ మానిప్యులేషన్ టాపిక్స్,
ట్రీస్, గ్రాఫ్స్, నంబర్ థియరీ ఇలాంటి టాపిక్స్ లో బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈ కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో లైక్ ఆన్లైన్ కోడింగ్ అసెస్మెంట్ తర్వాత టెక్నికల్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? లైక్ టెక్నికల్ రౌండ్ వచ్చేసి రెజ్యూమ్ బేస్డ్ అండి. కంప్లీట్ రెజ్యూమ్ బేస్డ్. నేను రెజ్యూమ్ లో ఏ పాయింట్స్ అయితే మెన్షన్ చేస్తున్నా, లైక్ నా ప్రాజెక్ట్స్ ఏంటి, నా టెక్నికల్ స్కిల్స్ ఏంటి, అండ్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, సిఎస్సి నాన్ సిఎస్సి, బేస్డ్ ఆన్ దట్ కంప్లీట్ క్వశ్చన్స్ నా రెజ్యూమ్ అడిగారు. సో నేను నా రెజ్యూమ్ లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మెన్షన్ చేశాను. సో వాటి మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో లైక్ మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ మెన్షన్ చేశారు? సో నా ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒకటి C++ మీద బేస్డ్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ బేస్డ్, అండ్ అనదర్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ Node.js బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో? డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద బేసిక్ క్వశ్చన్స్ అడిగారు, లైక్ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్, రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, లైక్ మనకు ట్రీస్ కానీ, గ్రాఫ్స్, లింక్ లిస్ట్, అరేస్, స్టాక్, వీటన్నిటికీ ఒకటి పర్టికులర్ రియల్ లైఫ్ అప్లికేషన్ చెప్పమని అడిగారు. ఇంకా బైనరీ సెర్చ్ లైక్ హౌ డస్ బైనరీ సెర్చ్ వర్క్. లైక్ అంటే బైనరీ సెర్చ్ వర్క్‌కి ఒక అంటే ఎగ్జాంపుల్ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి కోడ్ రాయాలా? లేకపోతే జస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోద్దా? అంటే వాళ్ళు కోడ్ రాయమని అయితే నన్ను ఏం అడగలేదు. బేసిక్ గా బైనరీ సెర్చ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పమన్నారు. హౌ బైనరీ సెర్చ్ వర్క్స్ అండ్ టైం కాంప్లెక్సిటీ ఏంటి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఇంటర్వ్యూలో ఏమన్నా కోడింగ్ క్వెషన్ సాల్వ్ చేయమన్నారా? అవును, అంటే జావా స్క్రిప్ట్ బేస్డ్, సిఎస్ఎస్ బేస్డ్ అండ్ ఎస్క్యూఎల్ బేస్డ్ కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయమన్నారు. ఎస్క్యూఎల్ క్వెరీస్ అనొచ్చు, జావా స్క్రిప్ట్ కోడింగ్ క్వశ్చన్ అండ్ సిఎస్ఎస్ కూడా బేసిక్ కోడింగ్ క్వశ్చన్. సో లైక్ ఎస్‌క్యూఎల్‌లో ఎలాంటి క్వెషన్ అడిగారు? ఎస్క్యూఎల్ లో వచ్చేసి బేసిక్ గా వాట్ ఈస్ ఎస్క్యూఎల్, తర్వాత ఎస్క్యూఎల్ లో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు, టేబుల్లోకి వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేస్తారు, అది కంప్లీట్ కోడ్ రాయమన్నారు విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఆ కోడ్ వచ్చేసి కంప్లీట్ గా కరెక్ట్ ఉండాలి. మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి చెప్తారు. సో నా కేసులో కరెక్ట్ అయింది. సో అండ్ జాయింట్స్ సిఎస్ఎస్‌లో అంటే ఏంటి, డిఫరెంట్ ఓకే. టైప్స్ ఆఫ్ జాయింట్స్ అంటే ఏంటి, జాయింట్స్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక కోడ్ రాయమన్నారు. దాని తర్వాత జాయింట్స్ లో మనం ప్రైమరీకి కాన్సెప్ట్ వాడతాం. ప్రైమరీకి అంటే ఏంటి, ఫారెన్ కి అంటే ఏంటి, ఫారెన్ కి ప్రైమరీకి యూజెస్ ఏంటి, ఇలాంటివన్నీ అడిగారు. సో వాళ్ళు బేసిక్‌గా ఇన్ డెప్త్‌గా అడిగారా? అంటే డెప్త్ అంటే SQL లో బేసిక్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఓకే. కంప్లీట్ SQL క్వెరీస్ అడిగారు. సో ఇంకా కమింగ్ టు జావా స్క్రిప్ట్ అందరూ ఎలా అడిగారు? జావా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ బేసిక్ క్వశ్చన్స్ అండి. జావా స్క్రిప్ట్ కాల్ బ్యాక్స్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ HTML ఎలా రిలేట్ చేస్తారు, జావా స్క్రిప్ట్ వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ కోసం వాడతారా, జావా స్క్రిప్ట్ యూజెస్ ఏంటి, Node.js ఒకటి ఉంది, Node.js అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ కి Node.js కి రిలేషన్ ఏంటి, జావా స్క్రిప్ట్ లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏం తెలుసు మీకు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగారు. బేసిక్ జావా స్క్రిప్ట్ అని చెప్పొచ్చు. జావా స్క్రిప్ట్ కూడా ఒక కోడింగ్ క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేయమన్నారు. సో లైక్ మీకేమైనా ఐడియా ఉందా ఎలాంటి కోడింగ్ క్వెషన్ అని? కోడింగ్ క్వశ్చన్ అంటే పర్టికులర్ గా కంప్లీట్ ఐడియా లేదు, కానీ ఒక సెట్ ఆఫ్
ఒక స్ట్రింగ్ ఇస్తారు. స్ట్రింగ్‌లో డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఉన్న లెటర్స్ రివర్స్ చేసి వర్డ్ ప్లేసింగ్ కరెక్ట్ ఉండాలి స్ట్రింగ్‌లో. సో, ఇది ఓకే. ఈ క్వెషన్ చేయమన్నారు. ఆప్టిమల్ ఓకే. సొల్యూషన్ ఇవ్వాలి అని అడిగారు. సో, లైక్ బేసిక్‌గా మీ రెజ్యూమ్‌లో అన్నీ గూడా ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి గాబట్టి అవి అడిగారంటారు అంతేనా? అవునవునవును. సిఎస్ఎస్ మీద గూడా ఒక క్వెషన్ అడిగారు. బేసిక్ క్వెషన్. సో, కంప్లీట్ రెజ్యూమ్ బెస్ట్. రెజ్యూమ్‌లో ఏవేవైతే మెన్షన్ చేశారో వాటి మీదే కంప్లీట్‌గా గ్రిల్ చేశారు. సో, అలాగే డీఎస్ఏ గూడా అడిగారు గాబట్టి లైక్ మా సబ్‌స్క్రైబర్స్‌కి మీరిచ్చే సజెషన్ ఏంటి? లైక్ డీఎస్ఏ ఎలా ప్రిపేర్ అవుతే బెస్ట్? అండ్ ఇంటర్‌వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ప్రిపేర్ అవుతే బెస్ట్? అలా కొన్ని. సో, డీఎస్ఏ ప్రిపరేషన్‌కొచ్చేసి బేసిక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి మనము ఆహ్, గీక్స్ ఫర్ గీక్స్ నుండి గానీ, లేకపోతే జావా ట్యూటోరియల్ పాయింట్స్ గానీ, ఇలాంటి ఫేమస్ వెబ్‌సైట్స్ నుంచి మనం బేసిక్ డీఎస్ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. ట్రీస్ అంటే ఏంటి? గ్రాఫ్ అంటే ఏంటి? లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? హౌ టు క్రియేట్ ఎ లింక్డ్ లిస్ట్? హౌ టు ఇన్సర్ట్ ఇంటూ లింక్డ్ లిస్ట్? డిలీషన్ ఆఫ్ ఎ లింక్డ్ లిస్ట్? ట్రీస్ క్రియేషన్ గానీ, అరేస్, స్టాక్, క్యూస్ ఇలాంటి డేటా స్ట్రక్చర్స్ ఒక బేసిక్ నాలెడ్జ్ మనం గీక్స్ ఫర్ గీక్స్ నేనైతే గీక్స్ ఫర్ గీక్స్ ప్రిఫర్ చేస్తాను. సో, అలాగే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని జెప్పేసి రెజ్యూమ్‌లో మెన్షన్ చేశారు గాబట్టి లైక్ మా సబ్‌స్క్రైబర్స్‌కి మీరిచ్చే సజెషన్స్ లైక్ ఎక్కడి నుండి నేర్చుకోవచ్చు అని జెప్పేసి. ఒకవేళ మా సబ్‌స్క్రైబర్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే. హలో! సో, లైక్ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నారు గాబట్టి లైక్ మీరిచ్చే సజెషన్స్ మా సబ్‌స్క్రైబర్స్‌కి లైక్ ఎక్కడ నుండి నేర్చుకుంటే వాళ్ళు గూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారని. సో, బేసిక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా బేసిక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి అండ్ ఇంకా డెప్త్‌గా ఎళ్ళాలనుకుంటే యూఐ, యూఎక్స్ కాంపోనెంట్స్ క్రియేషన్స్ కోసం లైక్ మంచి వెబ్‌సైట్స్ చేయాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ జేఎస్ కూడా నేర్చుకోవచ్చు. సో, నేనైతే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసం యూట్యూబ్ ఛానెల్స్ ప్రిఫర్ చేస్తే సరిపోతుందనుకుంటాను. యూట్యూబ్‌లో చాలా మంచి ఛానెల్స్ ఉన్నాయి. సో, జావాస్క్రిప్ట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అక్షయ్ సైని సార్ యూట్యూబ్ ఛానెల్ ప్రిఫర్ చేస్తే ఇందులో నమస్తే జావాస్క్రిప్ట్ ప్లే లిస్ట్ ఉంటుంది. అది కంప్లీట్‌గా చూస్తే మనకు జావాస్క్రిప్ట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. సో, లైక్ మీరు యూట్యూబ్‌లో మంచి ఛానెల్స్ ఉన్నాయన్నారు గదా! సో, కొన్ని సజెస్ట్ చేయండి మా సబ్‌స్క్రైబర్స్‌కి. ఆహ్, ఒకటి ట్రావర్సీ మీడియా అని ఒక ఛానెల్ ఉంటుంది. బేసిక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌కి. ఇంకోటి ఫ్రీ కోడ్ క్యాంప్ అదొక ఫేమస్ ఛానల్. అందులో నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. ఎడ్యురేకా ఒక ఛానల్. ఇంకా జావాస్క్రిప్ట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అక్షయ్ సైని సార్ వీడియో చూస్తే సరిపోతుంది. ఇంకా రియాక్ట్ జేఎస్ కోసమైతే నెట్ నింజా అని ఒక ఛానల్ ఉంటుంది. ఇంకో జావాస్క్రిప్ట్ మాస్టరీ అని ఒక ఛానల్ ఉంటుంది. సో, థాంక్ యూ వెంకటేశ్వర్. లైక్ మీరు మా ఛానెల్‌కొచ్చి మీ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్. సో, ఫ్రెండ్స్ మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని మీరు ఇంకా సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.